సాయిబాబా తన కడుపులో పేగులను తీసి తనే శుభ్రం చేసుకునేవారు. నోట్లోంచి లింగాలు తీసేవారు. కాళ్ళలోంచి వాటర్ బయటకొచ్చేది. అని ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాం. సినిమాల్లో చూస్తూనే ఉన్నాం. పుస్తకాల్లో కూడా అబ్బే రాశారు. మరి దీన్ని మీరేమంటారు? అంటే ఇదే పని ఎవరో మామూలుగా కొందరు స్వాములు ఇలాంటి వాళ్ళు చేస్తే బూటకపు మనుషులు, బూటకపు స్వాములు అని అంటారు. మరి అదే పని సాయిబాబా చేస్తే దేవుడని ఎందుకన్నారు? ఇక్కడ ఆయన ఒక హఠయోగి. హఠయోగము అంటే ఖండయోగమని, హఠయోగమని ఇట్లా యోగాలు ఉన్నాయి. ఖండయోగం అంటే చేతులు కాళ్ళన్నీ విడిపోవడం, మళ్ళీ వచ్చి అతుక్కోవడము. హఠయోగులు ఎక్కువగా ఈ ఖండయోగం, హఠయోగం తెలిసిన వాళ్ళు ఎక్కువగా హిమాలయ ప్రాంతాలు, భీకరమైన అటవీ ప్రాంతాల్లో, నిర్జన ప్రదేశాల్లో ఉంటారు. వాళ్ళు ఎవరైనా సామాన్య ప్రజలు కానీ వెళ్తే ఒక్కసారి కానీ విడిపడిపోయేసి అదృశ్యమైపోతారు. మళ్ళీ ఎక్కడో పోయి మళ్ళీ కలుసుకుని వెళ్ళగలుగుతారు. అది ఒక గొప్ప సాధన, అది మహాదైవికమైన సాధన. ఇప్పుడు ఈ హఠయోగంలో భాగంగా ఆయన పేగులను తీసి, అది వస్త్ర దౌతి అంటారు యాక్చువల్గా. అది వస్త్ర దౌతి అంటే ఒక వస్త్రాన్ని ఇలా పుడిలాగా తిప్పి నోట్లో మొత్తం దూర్చేస్తారు. తూర్చి చివరి కొన మాత్రం పట్టుకుని దాన్ని ఇలా తిప్పుతా ఉంటే లోపల కడుపు అంతా తిరుగుతున్నది. ఆ వస్త్రం పుర్లు తిరిగి ఆ కడుపులో ఉన్నటువంటి కఫము అంతా కూడా ఆ వస్త్రానికి అతుక్కుంటుంది. అప్పుడు దాన్ని తీసేస్తారు. తీసేయడం వల్ల కడుపు శుభ్రం అయిపోతుంది. తీసి ఆ వస్త్రాన్ని కడిగేస్తాడు. ఆయన చేసింది అదే, పేగులు తీయలేదు ఆయన. వస్త్ర దౌతి అంటారు దాన్ని. వస్త్ర దౌతి అంటే ఒక వస్త్రాన్ని, శుభ్రంగా ఉన్న వస్త్రాన్ని, పొడి వస్త్రాన్ని ఒక వత్తిలాగా వేడి దాన్ని మెల్లగా లోపలికి మెల్లగా వదులుతారు. వదిలి ఇలా తిప్పడం వల్ల రౌండ్గా తిరుగుతుంది వస్త్రం. తిరిగినప్పుడు ఏమవుతుంది, వాతము, పిత్తము, కఫము అన్నీ కూడా ఆ వస్త్రానికి అతుక్కుంటాయి. అప్పుడు కడుపుని ఇప్పుడు వింబారేసి మనం పాత్రలు కడతాం, తలతల మెరుస్తుంది. లోపల ఏ బారేయాలి? వస్త్ర దౌతి చేస్తారు. కాబట్టి దాన్ని ఆయన బయట తీస్తుంటే పేగులు బయట తీశాడు. అవన్నీ అతుక్కుని వస్తాయి కాబట్టి పేగులను ఆయన తీయలేదు, వస్త్ర దౌతి చేశాడు. ఇది తెలియకుండా ఆయన కడుపులో పేగులు బయట తీసాడు అంటారు. అది చూశారు కాబట్టి అలా చెప్పారు. ఇది హఠయోగుల వల్లే అవుతుంది. ఖండయోగులు అంటే వాళ్ళు విడిపోగలరు, అతుక్కోగలరు. ఆ స్థాయి సాధన వాళ్ళు చేసుకుంటారు. ఇది నమ్మము అని ఎవరిని అంటా ఉంటే చూడలేదు కాబట్టి నమ్మరు. నమ్మకపోవడంలో తప్పేం లేదు. వాళ్ళు నమ్మకం లేదు, నమ్మలేదు. అదేవిధంగా ఈ హఠయోగులు ఒక బాక్స్లో వాళ్ళని పెట్టేసి మూత వేసేసి బీగాలు వేసేసి 6 నెలల తర్వాత ఓపెన్ చేసి మళ్ళీ పైకి లేస్తారు. అంత శక్తి వాళ్ళకు ఉంటుంది. అంత దైవశక్తి, అంత కాస్మిక్ ఎనర్జీ వాళ్ళు సంపాదించుకుంటారు. ఇవన్నీ మహత్యాలు అని అంటారు. వీటి వెనక విశేషమైన కృషి, సాధన, జన్మజన్మల సుకృతము, జన్మజన్మల కృషి, సాధన కూడా ఉంటాయి. ఒక జన్మతో రాదేవి. కాబట్టి ఇది సాయిబాబా గారు చేయడంలో అంతరార్థము. ఆయన పరిపూర్ణంగా విద్యను అభ్యసించి చేశాడు. పరిపూర్ణంగా అభ్యసించకుండా అప్పుడప్పుడు కొన్ని గారడీల్లాగా, కొన్ని విన్యాసాల్లాగా చేసేవాళ్ళు దొంగ స్వాములని, ఫేక్ బాబాలని ముద్రపడతారు. మరి ఆయన అలా పడలేదు. ఆయన చేసిన దాంట్లో ప్రత్యక్షంగా చూపించాడు, ఎంతోమందిని ఆదరించాడు, ప్రేమను చూపించాడు, మంచి బోధించాడు. కాబట్టి ఆయన అందరూ ఆమోదించారు. ఆయనకు ఆ స్థాయిలో చేసిన వాళ్ళు ఎవరు లేరు. బ్రహ్మం గారు చేశారు, మరి ఆయన్ని ఆమోదించారు. సిద్ధయ్య చేశారు, ఆయన్ని ఆమోదించారు. దైవశక్తిని ఎక్కువ సంపాదించుకున్నారు, మహత్యాలు చూపించారు. కానీ వాటితో డబ్బులు సంపాదించుకోలేదే. నేను ఇలా చేశాను, డబ్బు ఎప్పుడు సంపాదించుకోదు. ఆయన చెప్పిందంతా ఒకటే, సబ్కా మాలిక్ ఏకే అని చెప్తూ వచ్చారు. మంచి చేయాలి అనే చెప్తూ వచ్చారు. చిన్న చిన్న జీవులను కూడా మనం ఆదరించాలి అనే సాయిబాబా గారు ఆయన ఆమోదించబడ్డాడు. ఆయన దేవుడిగా స్వీకరించుకున్న వాళ్ళకు తప్పేం లేదు. అందుకే గురు సాక్షాత్ పరబ్రహ్మాండంలో వాళ్ళు ఆరాధించుకుంటున్నారు, అందులో తప్పలేదు. ఆయన దేవుడా మనిషి అంటే దైవం మానస రూపేణ అనేది దేవుడు మనిషి రూపంలో వచ్చాడు అనుకోవచ్చు, ఒక అవధూత రూపంలో వచ్చాడు అనుకోవచ్చు. ఆయన ఉత్తమ జన్మ ప్రాప్తము. ఆయనకి తిరిగి మళ్ళీ కారణలోకాలకు వెళ్తాడు. ఆయన కారణలోకం అంటే ఏమి? మహాకారణంతో పుట్టే వాళ్ళ గురువులు, చిన్న చిన్న కారణాలు పుట్టే వాళ్ళు సామాన్యులు. ఆయన మహాకారణ లోకానికి వెళ్తాడు. అక్కడ ఆయనకు మళ్ళీ ఇంకొక అద్భుతమైన బాధ్యత చెప్పి మళ్ళీ ఇంకొక చోట ఆయన జన్మ రావచ్చు అనేది మనం అర్థం చేసుకోవాలి. ఓకే, అది చాలా చక్కగా వివరించారు. అంటే ఈ డౌట్ చాలా కాలంగా నేను నా దగ్గరకు వచ్చి అడిగిన వాళ్ళు ఉన్నారనమాట. నువ్వు అడగచ్చు కదా, నువ్వు అడగచ్చు కదా, చాలా మందితో మాట్లాడుతుంటావు కదా అని అడిగారు నన్ను. అందుకని నేను ఈ లేదు ఉంది, అది ఎవరైనా ప్రాక్టీస్ చేయొచ్చు. ఓకే, అదే కొంచెం గురు పర్యవేక్షణ చేయాలి. అది ఒక వత్తిలాగా తయారు చేసుకుని పురి తిప్పేసి క్లాత్ని, కాటన్ క్లాత్ని లోపలికి మెల్లగా పంపిస్తారు. ఇప్పుడు కడుపులోకి, నోట్లో నుంచి కొన్ని మిషన్స్ పంపించి ఆపరేషన్ చేస్తున్నారు. అవును. ఒక వస్త్రం పంపిస్తే అది కెమికల్ కాదు కదా. ఆయన అప్పట్లో ఉన్న ట్రీట్మెంట్స్ అవి చేశాడు. తన కడుపును తానే ప్రక్షాళన చేసి శుభ్రం చేసుకుంటాడు.
ఆయన మామూలుగా కాలకృత్యాలు తీసుకుని అలా చేసేవాడు. దాన్ని చూసి స్వామివారి పేగులు తీసి కడిగేసి మళ్ళీ ఆ, నోట్లో వేసుకుంటాడు. అవునవును, అది కాదు. అలానే అంటూ ఉంటారు. వాస్తవంగా ఇది అసలు విషయం. వేడి వేడి ఉడుకుతున్న కొండలో. వస్త్రదౌతిని నెట్లో కొడితే కూడా వచ్చేస్తుంది. ఓకే. నేను చెప్పిన నెట్లో కొడితే వస్తుంది. వస్త్రదౌతి అంటే ఏందని వస్తుంది. ఓకే. నేను కూడా రెడీమేడ్ కుకింగ్ సబ్జెక్ట్ ఏం కాదు అది. ఉమ్. అది హఠయోగము ఇట్లా వాటిలో ఉంది.